ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి చట్పట్ కార్యక్రమానికి ముందుగా స్వాగతం సుస్వాగతం. కలం పట్టిన ప్రతి ఒక్కళ్ళు కవులు కాలేరు, గలం విప్పిన ప్రతి ఒక్కళ్ళు గాయకులు కాలేరు, అందంగా ఉన్న వాళ్ళందరూ హీరోలు కాలేరు. ఏదైనా సరే పట్టుదల, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే మనం సాధించగలం. అలాగే మనం తినే ప్రతి ఫుడ్ కమ్మనేని రుచి ఉండాలని లేదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, మనం చేసే ప్రతి రోటి పచ్చడి అంత సూపర్గా టేస్టీగా ఉంటుంది. అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇంకెక్కడ, మన చట్పట్లోనే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు చట్పట్ స్టార్ట్ చేసేద్దాం. మరి అలాంటి కమ్మనైన అదిరిపోయే రుచిని మనందరికీ చేసి చూపించడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు మన చట్పట్లో మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఏమిటి సంగతులు, ఏం చేస్తున్నారు? ఈరోజు స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. స్పెషల్ రెసిపీ? కాశ్మీరీ స్పెషల్. కాశ్మీర్ వాళ్ళు స్పెషల్ ఏంటిది? యాపిల్ పచ్చడి. ఓ అవునా, ఇక్కడ యాపిల్స్ బాగా దొరుకుతాయి కదా? యాపిల్స్ బాగా దొరుకుతాయి. అయితే నేను మా ఫ్రెండ్ జమ్ముల్లో ఉంటారనమాట, తన పేరు కూడా పద్మానే. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేసింది అనమాట. జమ్మూ వెళ్ళారా? జమ్మూ ఎలా అని చెప్పండి. అక్కడ చాలా చాలా బాగుంటది, అసలు అక్కడి నుంచి రావాలనిపించదు, అంత బాగుంటది. ఎప్పటి నుంచి ఉందో నాకు జమ్మూ కాశ్మీర్ అలా వెళ్ళి చూసొద్దాము అని. చాలా చాలా బాగుంటది. చెట్టుకే తుంపుకొని అలా తింటుంటారంట. అవును, తను చేసింది అనమాట యాపిల్ పచ్చడి. అంటే మనకి అంత ఫ్రెష్ గా చెట్లకి ఇక్కడైతే కాయలు కానీ కొనుక్కొని చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. బట్ ఇలా ఫ్రూట్ తో పచ్చడి అనగానే మన వాళ్ళకి అబ్బా ఏం బాగుంటది, ఏం తింటాం, అబ్బా ఫ్రూట్ గానే తినాలి, అలా పచ్చడి లాగా తింటారా, కొంచెం వెరైటీ. అవును, మనం చేసినాం కదా ఫ్రూట్స్ తో పచ్చడి, చాలా టేస్టీగా ఉంటాయి పద్మ గారు. అంటే నాకు కూడా ఉంది అలాంటి ఫీలింగ్, అమ్మో ఫ్రూట్ తో పచ్చడి ఏం బాగుంటది అని. కానీ మీరు చేశాక వాటిని రుచి చూస్తుంటే ఒకసారి ట్రై చేయాలి అని అనిపిస్తుంది. అంటే రొటీన్ గా కాకుండా కొంచెం అప్పుడప్పుడు కొంచెం స్పెషల్ గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా మనం ట్రై చేయొచ్చు. మనకి ఇప్పుడు ఏంటంటే యాపిల్స్ సీజన్ కదా, యాపిల్స్ బాగా వస్తుంటాయి, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయొద్దు, తప్పే ఉంది అందులో, అన్ని తినేవే కదా. అయితే ఇప్పుడు ఇది మామూలుగా హాట్ గా ఉంటుంది అంటే దేనిలోకి ఎక్కువ బాగుంటుంది యాపిల్ పచ్చడి? చపాతీలోకి, పుల్కాలోకి, రైస్ లోకి కూడా బాగుంటుంది. రైస్ లో కూడా బాగుంటుంది. ఓ సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దాం. అలాగే. ముందు అయితే యాపిల్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. యాపిల్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: యాపిల్, ఆవాలు, వేయించిన జీలకర్ర, వేయించుకున్న మెంతులు, వేయించిన ఎండుమిర్చి, బెల్లం, నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి పద్మ గారు. ముందుగా ఏం చేయాలి చెప్పండి. ముందుగా ఇవన్నీ రోట్లో మీరు దంచేసుకోండి. నేను యాపిల్స్ కట్ చేసేసి అవి కొద్దిగా మగ్గించేసుకుందాం. ఓకే, అయితే సో ముందుగా ఏం వేస్తున్నారు ముందుగా రోట్లో? ముందుగా మెంతులు. వేయించిన మెంతులు. వేయించిన మెంతులు అలాగే ఒక స్పూను. అలాగే జీలకర్ర వేయించిన ఇది కూడా, ఇది ఒక స్పూను. అవి రెండు దంచండి. ఆయిల్ లేకుండా వేయించినవి, డ్రై రోస్ట్ చేసాను అన్నమాట. కొద్దిగా ఆవాలు కూడా వేసుకుందాం. యాపిల్స్ ఏంటంటే నేను ముందుగా కట్ చేయలేదు, ఇలాగే తీసుకున్నాను అనమాట. యాపిల్స్ మనం పచ్చడి చేసే ముందు చేయాలి. ఇవేంటి కొంచెం అంటే డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి, యాపిల్ రెడ్ గా కాకుండా కొంచెం గ్రీన్ కలర్ లో ఉన్న యాపిల్స్ తీసుకున్నాను అనమాట. రెడ్ అయితే మరీ ఎక్కువగా సాఫ్ట్ గా ఉంటుంది, కొంచెం పిండిలాగా వస్తుంది, అందుకని కొంచెం గ్రీన్ గా ఉండే. మనకి అక్కడంటే వాళ్ళకి చెట్లకు కాస్తాయి కాబట్టి పచ్చి యాపిల్స్ తెంపుకొని చేసుకుంటారు, మనకి అలా కాదు కదా. కొద్దిగా పచ్చిగా ఉన్న యాపిల్ తీసుకోమంటారా? గట్టిగా ఉన్నది రెడ్ కలర్ అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. మనం ముందు కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అయిపోతుంది అని చెప్పేసి కట్ చేయలేదు. వేయించిన ఆవాలు, అలానే జీలకర్ర, మెంతులు. ఆవాలు వేయించాలా? ఆవాలు అవసరం లేదు, ఓన్లీ జీలకర్ర మెంతులు వేయించుకోవాలి, ఆవాలు అవసరం లేదు. ఎలాగో యాపిల్ మనం అప్పటికప్పుడు ఫ్రెష్ గా కోస్తాం, ముందు కోసి పెట్టాం కాబట్టి అవి కోసుకుంటే ఈలోపు ఈ పౌడర్ రెడీ అయిపోతే అందులో ఎండుమిర్చి ఇంకా నలగలేదు, మెంతులు ఇంకా దేనాలి. పర్లేదా? నలిగిపోతాయి.
కొంచెం ఎండుమిర్చి కూడా దంచేసరికి అవి కూడా నలిగిపోతాయి. కొద్దిగా ఎండుమిర్చి, ఒక స్పూన్ ఇవ్వండి. ఓకే. దీనికి తగినంతగా సాల్ట్, పసుపు. ముందుగా వీటిని కూడా మనం మిర్చిని కూడా ఎండుమిర్చిని కూడా వేయించాం కదా, వేయించి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించేస్తే ఇవి మగ్గించేసుకున్నాం. అవి వేగుతూ ఉంటాయి. ఆ వేగేలోపు మళ్ళీ కొద్దిగా దంచుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి నేను దంచిన పర్లేదు, నలిపోతున్నాయి. నలకపోతే మీకే ఇచ్చేస్తారు. మగ్గించుకోవాలా యాపిల్ని బాగా? కొద్దిగా, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం వాటర్ పోయేంత వరకు. అంటే ఇది నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు 15-20 days. ఆయిల్లో కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. ఎండుమిర్చే కొద్దిగా నలగాలి. మొత్తం నలగకున్నా పర్వాలేదు, అలా కొంచెం ఫ్రెష్ గా ఉన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్లో యాపిల్ ముక్కలు, ఈ పచ్చడికి తాలింపాలు ఏం అక్కర్లేదు, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకున్నాం కదా, ఇలా మగ్గించేసుకొని కొంచెం కొద్దిగా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కారం కలిపేసుకుంటే అయిపోతుంది. కొద్దిగా నిమ్మరసం కొంచెం దంచుకోవాలా కొద్దిగా? ఇది అవసరం లేదు, ఇలా ముక్కలుగానే ఉంచు. అంటే ముక్కలుగా ఉండాలి అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు మగ్గిస్తే అది పేస్ట్ లాగా అయిపోతుంది, అప్పుడు దంచుకోవాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ గా కావాలనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే ఇలా ముక్కలుగా ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇందులో రోట్లో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తాం. అది బాగా నలిపోయింది కదా బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇంకా అవునా, చాలు యాపిల్ మాత్రం మగ్గితే. కొంచెం కలర్ చేంజ్ అయ్యింది చూసారా. ఇప్పుడు ఆ కారం ఇందులో వేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నూరిన ఈ కారాన్ని వేస్తాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, బెల్లం, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసాక కలిపేసి. యాపిల్ ఎంత మెత్తగా అయిపోయింది. ఇంకా సాఫ్ట్ గా కావాలన్నా కూడా ఇంకో 5 minutes మగ్గించేసుకుంటే మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు అంటే అదేంటంటే జామ్ లాగా అనిపిస్తుంది, ఇదేమో ఊరగాయలాగా అనిపిస్తుంది, ముక్కల పచ్చడి లాగా ఉంటుంది. ఓకే, సో పచ్చడిని బాగా అంటే యాపిల్ ముక్కలు బాగా నలిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం నూరిన పౌడర్ వేసి బాగా కలిపాము. అలాగే నిమ్మరసం కూడా పిండేసాం. ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. ఇది డెఫినెట్గా రోటీలో అద్దరిపోద్ది టేస్ట్. రోటీకి బాగుంటుంది. యాపిల్ పచ్చడి రెడీ అయిపోయింది ప్రవీణ, టేస్ట్ చేసి చెప్పండి. అలాగే. బాగుందా? అస్సలు అద్దరిపోయింది. ఎవరికన్నా ఫ్రూట్స్తో పచ్చడి చేసుకోవచ్చు అని అనుమానాలు, వెటకారాలు ఉంటే ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి. ఎంత బాగుంది తెలుసా. నేను ఎందుకు ఇలా చెప్పాను అనుకుంటున్నారా? మీరు ఈ టేస్ట్ మిస్ అయితే నేను ఎంత బాధపడతానో, అంత బాగుంది. అద్దరిపోయింది పద్మ గారు. నేనే
యాపిలా యాపిల్ యాపిలా అమ్మో అని ఊదుకుంటూ నోట్లో పెట్టుకున్నాను. అబ్బా ఎంత టేస్ట్గా ఉందో, ఆ ఫ్లేవర్స్ అన్ని ఎంత బాగున్నాయి యాపిల్ తో. కానీ మనం డెఫినెట్ గా దీన్ని బట్టి అర్థమైందంటే కొన్ని టేస్ట్లు చేయడానికి అపోహలతోనే మిస్ అవుతుంటాం. అది మాత్రం కరెక్ట్, గ్యారంటీ. టేస్ట్ అదిరిపోయిందండి యాపిల్ పచ్చడి. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. యాపిల్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్, ఆవాలు, వేయించిన జీలకర్ర, వేయించుకున్న మెంతులు, వేయించిన ఎండుమిర్చి, బెల్లం, నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నూనె. యాపిల్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో మనం వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత దానిలో వేయించిన ఎండుమిర్చి వేసి తగినంత ఉప్పు, పసుపు కూడా వేసి మెత్తగా కారంలాగా దంచుకోవాలి. ఈలోపు యాపిల్ ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు కొద్దిగా వేగగానే మనం ఇప్పుడు కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు మనం ముందుగా దంచుకున్న కారంలో కొద్దిగా బెల్లం కూడా వేసి దంచుకోవాలి. ఇప్పుడు యాపిల్ ముక్కలు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కారాన్ని దానిలో కలుపుకొని కొద్దిగా నిమ్మరసం పిండి పచ్చడిని బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆపిల్ పచ్చడి రెడీ. పద్మ గారు, ఈ పచ్చడి మొత్తం నేనే తినేయచ్చు అంటే మీరు అన్నట్టు చపాతీ అక్కర్లేదు, దీనికి రైస్ అక్కర్లేదు. అలా పెట్టుకొని అలా మంచి మంచి సైడ్ డిష్ అలా స్నాక్స్ తో కూడా చక్కగా తినేయచ్చు. స్నాక్స్ తో తినాలంటే నేను చెప్పాను కదా, కొంచెం అది మగ్గే వరకు మెత్తగా సాఫ్ట్ గా అయ్యే వరకు ఉంచేసుకోవచ్చు. అప్పుడు సమోసా తోటి అన్నిటితో వాటితో తినొచ్చు అనమాట. తోటి సమోసా తోటి తింటే బాగుంటుంది. ఇలాగే మాకు వెరైటీ పచ్చళ్ళు చూపించండి, ఏం పర్లేదు. మేము ఫస్ట్ అలవాటు పడిపోయిన తర్వాత అలవాటు పడిపోయి మంచి పచ్చళ్ళు తింటాం. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన యాపిల్ పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? సో అయితే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ యాపిల్ పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. చూసారు కదా చట్పట్లో మనం తయారు చేసిన యాపిల్ పచ్చడి చాలా వెరైటీగా ఉంది కదా. సో రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.